హాయ్ ఫ్రెండ్స్, టుడే మార్నింగ్ బ్లాగ్ వచ్చేసి ఎగ్ దోశ. మా అల్లుడు వచ్చాడు ఫ్రెండ్స్. మా అల్లుడికి ఎగ్ దోశ కావాలంట. మా అల్లుడి కోరిక మేరకి ఎగ్ దోశ వేస్తున్నాను. ప్యానం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్యానం హీట్ అవ్వాలి. హీట్ అయ్యే లోపు ప్లేట్లో చట్నీ వేద్దాము. మా ఫ్రెండ్ అల్లుడు గారి ప్లేట్లో. అల్లుడు గారండి, చట్నీ కన్సిస్టెన్సీ చాలా చూడండి. బాబు గారు, అల్లుడు గారి ఫేస్ చూపించు ఒకసారి. చూడండి చట్నీ ఎలా నుంచి ఉండిపోతుందో. గిన్నెలో ఎత్తే బాగుండిద్దేమో. చూపించండి అల్లుడు గారిది. చూడండి ప్లేట్లో ఎలా చక్కగా కుదురుగా కూర్చుందో ఒక దగ్గర చట్నీ. మా అల్లుడు గారు ఎక్కువ చట్నీ తినరు ఫ్రెండ్స్, కొంచెం చట్నీతోనే తింటారు, చాలా పొదుపు. ఇప్పుడు అల్లుడు గారికి దోశ వేస్తున్నాను. ఎక్కువ తినరు. తిప్పుతా 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 తిప్పుతా. మా అల్లుడు గారు ఎగ్ దోశ ఏమన్నారు? అల్లుడు ఎన్నాళ్ళకి వచ్చావు, నేను చెప్తాను ఇంట్లో అల్లుడు దోశ అట్లా వేసుకున్న తర్వాత లైట్గా ఇప్పుడు ఎగ్ దోశ వేద్దాం ఫ్రెండ్స్. ఎగ్ విత్ కారం కావాలన్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి కారం ప్యాకెట్, ఇదిగోండి ఎగ్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఎగ్ దోశ. ఇది ఎగ్ ఈ చేతిలో కారం. కారం వేసాను ఫ్రెండ్స్. కారం వేసాను ఫ్రెండ్స్. ఎగ్ కూడా కొట్టి వేసాను. అంటే మీరు కారం ఎగ్ ఏది కనపడట్లేదు అనుకుంటున్నారా? అది కనపడదు, అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది అంతే. రెడీ ఎగ్ దోశ ఫ్రెండ్స్. కనిపిస్తుందా మీకు ఎగ్ దోశ? మా అల్లుడు గారికి కనిపించట్లేదంట. చూసారా, ఒక్క గరిటె పిండి వేసి పల్చగా తిప్పటం వల్ల చక్కగా ఎంతో క్రిస్పీగా దోశ వస్తుంది ఫ్రెండ్స్. ఇది పల్లీ చట్నీ కాంబినేషన్తో మార్నింగ్ తింటే టేస్టీగా, హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా అల్లుడు దోశ ఛాలెంజ్ అంటున్నాడు ఫ్రెండ్స్. వాడు దోశల ఛాలెంజ్కి మనం బలెవలేము ఫ్రెండ్స్. పొద్దునుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉండాలి. నేను వేస్తానే ఉంటాను, వాడు తింటానే ఉంటాడు. అల్లుడు గారండి, ఎగ్ దోశ రెడీ. థ్యాంక్ యూ. పర్లేదు. అల్లుడు గారండి, టేస్ట్ ఎలా ఉంది? ఎగ్ వచ్చిందా అండి? కారం సరిపోయిందా? ఎక్కువైందా తక్కువైందా? కారం ఎక్కువ ఉంది. ఓహో, ఎగ్ మీకు ఎక్కువ తింటే మరి లావ్ అయిపోతారని కరెక్ట్ గా ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న వేసాను అల్లుడు గారండి. మీరు హెల్దీగా స్లిమ్ గా ఉండాలని చెప్పేసి. ఓకేనా అండి బాబు గారు? ఈ బాగున్నావా బాబు? ఎగ్ దోశ మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి. దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఈ ఎగ్ దోశ మీరు మీ అల్లుడు గారు తిని సుఖంగా 10 కాలాల పాటు చల్లగా ఉండండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు.